ఒక మనిషి దగ్గర ఏమీ లేనప్పుడు ఆశ చనిపోతుంది. కాని అంతా కోల్పోయినప్పుడు కూడా చిరునవ్వుతో మళ్లీ మొదలు పెడదాం అని అన్నవాడే విలియం కేరీ. ఇంగ్లాండ్లో ఒక చిన్న గది, చుట్టూ పాత చెప్పులు, తోలుముక్కలు, కొవ్వొత్తి వెలుతురు. కేరీ చెప్పులు కుడుతూ పక్కనే ఒక పుస్తకం పెట్టుకుని గ్రీకు, లాటిన్ భాషలో నేర్చుకునేవాడు. స్నేహితులు ఎగతాళి చేస్తూ, "నువ్వు కేవలం ఒక చెప్పులు కుట్టేవాడివి, నీకెందుకీ పిచ్చి?" అనేవారు. అప్పుడు కేరీ నవ్వుతూ ఒకటే అన్నాడు, "నేను చెప్పులు కుట్టేవాణ్ణి కాదు, కేవలం నా ఖర్చుల కోసం చెప్పులు బాగుచేసేవాణ్ణి. నా అసలు పని ప్రపంచానికి వెలుగునివ్వడం." కేరీ తన భార్య, 4 పిల్లలతో ఓడెక్కాడు. బెంగాల్ చేరుకున్నాక పరిస్థితులు భయంకరంగా ఉన్నాయి. తినడానికి తిండి లేక అడవుల్లో తిరిగారు. 5 ఏళ్ల చిన్న కొడుకు పీటర్ అనారోగ్యంతో చనిపోయాడు. ఆ బాబును పూడ్చిపెట్టడానికి ఒక్కరు కూడా సహాయం రాలేదు. తనే స్వయంగా చేతులతో గుంత తవ్వి తన బిడ్డను మట్టిలో కలిపాడు. కొడుకు మరణంతో అతని భార్య డోరథీ పిచ్చిదైపోయింది. ఆమె చీకటి గదిలో అరుస్తుంటే కేరీ కన్నీళ్లు తుడుచుకుంటూ పక్క గదిలో కూర్చుని బైబిల్ అనువాదం చేసేవాడు. ఆ ఒక్క రాత్రి సర్వం బూడిద. కేరీ జీవితంలో అతిపెద్ద పరీక్ష 1812లో ఎదురైంది. అతను 20 ఏళ్లపాటు కష్టపడి రాసిన మాత్రికలు, డిక్షనరీలు, భారతీయ భాషల బైబిల్సు అన్నీ ఉన్న సెరాంపూర్ ప్రింటింగ్ ప్రెస్ భారీ అగ్ని ప్రమాదానికి గురైంది. వేల రూపాయల ఆస్తి మాత్రమే కాదు, లక్షల గంటల మేధోశ్రమ బూడిదైపోయింది. తెల్లవారుజామున ఆ బూడిద కుప్పను చూసి కేరీ కళ్లలో నీళ్లు తిరగలేదు. బదులుగా మోకాళ్ల మీద నిలబడి, "దేవుడు నాకు ఇంకా మంచిగా రాయమని మరో అవకాశమిచ్చాడు" అని అన్నాడు. ఆ పట్టుదల అతన్ని మళ్లీ రెట్టింపు వేగంతో పనిచేసేలా చేసింది. భారతదేశంలో అప్పట్లో ఉన్న సతీ సహగమనం అనే క్రూరమైన ఆచారాన్ని చూసి కేరీ గుండె చెరువైపోయింది. ఒక నిండు ప్రాణాన్ని మంటల్లో వేయడం చూసి తట్టుకోలేకపోయాడు. 25 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత రాజారాం మోహన్ రాయ్ వంటి వారితో కలిసి ఆ దురాచారాన్ని నిషేధించే చట్టం తెచ్చాడు. ఆయన కేవలం మతం మార్చడానికి రాలేదు, భారతీయుల తలరాతను మార్చడానికి వచ్చాడు. పరిస్థితులు నీకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు, నీ దగ్గర ఉన్నవన్నీ పోయినప్పుడు నువ్వు ఎలా నిలబడతావో అనేది నీ చరిత్రను రాస్తుంది. కేరీ బూడిద నుండి ఎలా లేచాడో గుర్తు తెచ్చుకోండి. ఆశ ఉన్న చోట మార్గం దానంతట అదే కనిపిస్తుంది. Thanks for watching. Please subscribe my channel.